నమస్కారం పూజారి గారు. నమస్కారం మీనాక్షి గారు. ఈ రోజు పిల్లల పుట్టినరోజు, వాళ్ళ పేర్ల మీద అర్చన చేయించండి. వాళ్ళ పేరు మీద అర్చన చేయడం, దేవుడు ఆశీర్వాదం ఇవ్వడం జరిగిపోయిందమ్మా. అదేలా పూజారి గారు? ఇప్పుడే మీ భర్త వాసుదేవ్ గారు వచ్చి అర్చన చేయించి వెళ్లారు. ఉండండి మీనాక్షి గారు, హారతి తీర్థం ఇస్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం దీర్ఘసుమంగళీ భవ. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది మీనాక్షి గారు? మీకేదో యాక్సిడెంట్ అయిందని, మీరు త్వరగా కోలుకోవాలని వాసుదేవ్ గారు వచ్చి అర్చన చేయించి వెళ్లారు. ఇప్పుడు పర్వాలేదు పూజారి గారు, బానే ఉంది. ఆరోగ్యం ఎలా ఉంది మీనాక్షి? ఇప్పుడు పర్లేదు, అందుకే గుడికొచ్చాను. మీనాక్షి, చెయ్యి ఇంకా పూర్తిగా తగ్గినట్లేదు. చాలా వరకు తగ్గింది. 4 రోజులుంటే పూర్తిగా సెట్ అయిపోతుంది. ఏ నాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. విరిగిన చోట కొంచెం అతుక్కోగానే కట్టు తీసేసి నిర్లక్ష్యంగా ఉంటాం. దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. నీ చేతిని అలా వదిలేకుండా కొన్ని ఎక్సర్సైజులు చెయ్యి. చాలా సింపుల్. నిజరెందుకే నిజమెందుకే నీ కలల గాలి నాకు హాయి ఊయలే. బస్తానే బస్తానే నీ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,